శ్రీ చిదంబరం గారు సినిమా చూశాను. సినిమానైతే చాలా సిన్సియర్‌గా, హానెస్ట్‌గా అయితే చెప్పినారు. సో, ఈ విషయంలో అయితే ఈ టీమ్‌ని అప్రిషియేట్ జేయొచ్చు. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఇందులో హీరోకి చిన్నప్పటి నుంచి స్క్వింట్ అంటే మెల్లకన్ను ఉంటుంది. దీంతో ఊర్లో వాళ్ళంతా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫీరియారిటీ నుంచి బయటపడడం కోసం ఐస్ కనపడకుండా గాగుల్స్ పెట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఇలాంటి వాడి లైఫ్‌లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. సో, ఇద్దరి మధ్యన పరిచయము, లవ్ ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి రియాక్షన్‌ను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటాడు. దీని తర్వాత క్యారెక్టర్ ఎలాంటి స్టెప్ తీసుకుంది, ఫైనల్‌గా ఈ ప్రాబ్లం నుంచి ఓవర్‌కమ్ అయినాడా లేదా, వాళ్ళిద్దరు కలిసారా లేదా అన్నదే స్టోరీ. స్టోరీ అయితే చాలా థిన్ అంటే చాలా థిన్ లైన్. సింగిల్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటుంది. అంటే వేరే ట్రాకులు గానీ, సబ్‌ప్లాట్లు గానీ ఏముండవు. ఒక ట్రాక్ ఉంది గానీ, లీలాను లవ్ చేసే ఇంకొక బ్యాచ్ ఉంటది. అది ఉంది గానీ పెద్ద ఇంపాక్ట్ అయితే మనకు చూపించదు. స్టోరీనే థిన్ అనుకుంటే కాన్ఫ్లిక్ట్ మరీ థిన్‌గా ఉంది. దీంతో మనకు స్టోరీ అక్కడక్కడ బాగా డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమా మొత్తం డ్రాగ్ ఫీలింగ్ అంటే అలా కాదు. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. మంచి ఎమోషనల్‌గా ఒక 3, 4 సీన్స్ ఉన్నాయి. ఇంకా పాజిటివ్ విషయాలు, ఐడియా, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్, విజువల్స్, నేటివిటీ. ఇంకా నెగటివ్స్ ఇందులో హీరో అంటే సొలమన్ మన వాడు తనకున్న ప్రాబ్లంను ఓవర్కమ్ చేయడానికి ఎక్కడే గానీ ఎఫర్ట్ పెట్టిన ఫీలింగ్ అయితే మనకు రాదు. పోనీ ఇది చెప్పడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, బట్ ఫస్ట్ హాఫ్ లోనే సొలమన్ క్యారెక్టర్ చెప్తుంది, ఇక్కడ నన్ను ఎవరు ప్రాపర్ గా అర్థం చేసుకోలేరు, ఎక్కడికో దుబాయ్కి అక్కడ వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. దానికి సంబంధించి ఒకసారి దుబాయ్కి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు కూడా. బట్ దీన్ని ఎక్కడే గానీ మళ్ళీ సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టయితే ఉండదు. ఎందుకంటే దాంతో బాగా సఫర్ అవుతున్నాడు అనేది డైలాగులలో ఉంటుంది తప్ప విజువల్ గా మనకి ఎక్కడ అంత ఇంపాక్ట్ ఉండదు. సో ఊర్లో వాళ్ళు వీళ్ళు అంటున్నారు అనే దానికి హర్ట్ అవుతున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అంతవరకే చెప్తారు తప్ప ఆ వెళ్ళిపోవడానికి ఈ క్యారెక్టర్ ఎంత స్ట్రగుల్ చేస్తుంది, ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతుంది. దుబాయ్ పోవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు, బట్ ఫైనాన్షియల్ గా ఎక్కడో దాన్ని రీచ్ కాలేకపోతున్నాడు. దీనికి క్యారెక్టర్ ఎలా స్ట్రగుల్ అవుతుంది, ఈ యాంగిల్లో ఇంకా కొంచెం దాన్ని ఆ ట్రాక్ డెవలప్ చేసి ఆ డ్రామాను బిల్డ్ చేసి ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. నెక్స్ట్ హీరోయిన్ లీలా. సో ఇలా ఫాదర్ క్యారెక్టర్ మనకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక ట్రిప్ అయిన క్యారెక్టర్ లాగా చూపిస్తుంటాడు. ఆల్ ఆఫ్ సడన్ గా లీలాకు ఒక సజెషన్ అవసరమైనప్పుడు చాలా మెచ్యూర్డ్గా అంటే ఒక పెద్ద ప్రీచింగ్ లాగా ఇస్తాడు. అరే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేది నాకు డైజెస్ట్ కాలేదు, కన్విన్స్ కూడా కాలేదు. ఇతన్ని ట్రిప్ లాగానే చూపించాలి మీరు అనుకున్నప్పుడు ఆ ట్రిప్ లోనే ఏదో చెప్పింటే అది ఈ అమ్మాయికి ఒక ఫిలాసఫీ లాగా యూజ్ చేయి, ఇక్కడ నుంచి ఈ క్యారెక్టర్కి హెల్ప్ అయింటే బాగుండేది. లేదు, ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ క్యారెక్టర్ అలా మారింది. సో దాన్నే తలుచుకుంటూ ఎవరితో మాట్లాడకుండా అందరికి దూరంగా ఉన్నాడు. బట్ ఎక్కడో కూతురు కూడా సేమ్ అలాంటి మిస్టేకే చేస్తుంది అనేది తనకు రీచ్ అయింది అన్నప్పుడు చాలా మెచ్యూర్డ్గా అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడినాడు కూతురుతో. సో ఇదైనా బాగుండేది. సో అటు కాకుండా ఇటు కాకుండా ఉండేసరికి అది కూడా కన్విన్సింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో సోలమన్కు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ క్యారెక్టర్ కూడా అంతే చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఆ క్యారెక్టర్ ని అక్కడ మీరు ప్లాంట్ చేస్తేనే అర్థమైపోయింది ఈ క్యారెక్టర్ ఏదో క్లైమాక్స్ లోనో ప్రీ క్లైమాక్స్ లోనో హీరోకి ఏదో హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో దీన్ని ఓవర్కమ్ కావడానికి ఈ క్యారెక్టరే మెయిన్ హెల్ప్ అవుతుంది. అంటే అంత క్యారెక్టర్. అంతేకాదు ఏదైతే ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యేదానికి ఆ సిచ్యువేషన్ ఏదైందో అది కూడా కొంచెం ఫోర్స్డ్ గానే అనిపించింది, అంత న్యాచురల్ గా అయితే అనిపించలేదు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ కు బాగా సెట్ అయినాడు, బాగా చేసినాడు కూడా, సిన్సియర్ గా చేసినాడు. ముఖ్యంగా హీరోయిన్ లీలా క్యారెక్టర్. సో ఈ అమ్మాయి అంటే చాలా బ్యూటిఫుల్ గా చేసింది. చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేసింది, చాలా డీటెయిలింగ్ గా చేసింది అమ్మాయి. ఇంకా కల్పలత గారు, తులసి గారు అందరూ ఉన్నంతలో అయితే ఫైన్, బాగా చేసినారు. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా త్రూ అవుట్ సినిమా చాలా ప్లజెంట్గా ఉంది. అంటే నిజంగానే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక ఫారెస్ట్ లో కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగనే ఉంది సినిమా అంతా. సినిమాను మైక్రో బడ్జెట్ లో తీసినా సో ఆ ఫీలింగ్ రాకుండా చేసింది అయితే మెయిన్ సినిమాటోగ్రఫీ. సో ఈ సినిమాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ మ్యూజిక్, ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది, చాలా ప్లజెంట్గా ఉంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రత్నం. బ్రో నువ్వు చెప్పాలనుకున్న ఇంటెన్షన్ బాగుంది, చెప్పిన విధానం కూడా బాగుంది. స్టోరీ చాలా థిన్ లైన్, కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మరీ థిన్ లైన్ కావడంతో ఇది ప్రాపర్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేకపోయింది. ఈ బడ్జెట్ లో ఇంత సిన్సియర్ గా చెప్పినందుకు నీ ఎఫర్ట్స్ అయితే అప్రిషియేట్ చేయాలి. ఓవరాల్ గా అయితే శ్రీ చిదంబరం గారు నాకైతే యావరేజ్ అనిపించింది. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.